మనస్ఫూర్తిగా 4,000 రూపాయలు ఇచ్చిన దయాసాగరుడు నీవే స్వామి. థ్యాంక్ యూ. చాలా నేను మాట్లాడతాను రమణ, కూర్చో, నేను మాట్లాడతాను, కూర్చోమా. తర్వాత ఇక్కడుండే పక్కనుండే ఓబులమ్మ గారు, ఓబులమ్మ మాట్లాడు. నువ్వు లేచి నిలబడుకు, ఏం చెప్పాలి, ఇంట్లో చెప్పావు కదా అవే చెప్పు. ఇంట్లో చెప్పినావు కదా సార్కి, బాగా చెప్పావు, బాగా మాట్లాడావు. నీ పిల్లలు ఏంటమ్మా, నీ పిల్లలు ఏంటి, ఎంతమంది పిల్లలు? 4 సార్. ఏం చేస్తారమ్మా? దీనికి బెంగళూరుకి పోయినారు సార్. 4 బెంగళూరులో ఉన్నారు. అవునన్నయ్య, బెంగళూరుకి పోయినారు. వాళ్ళు ఇంట్లో ఏమి ఇది లేక పోయినారు అన్నయ్య. నువ్వు ఇచ్చిండే దీనికి మాకి ఇది అవుతా ఉందన్నయ్య. నువ్వు ఫస్ట్ 200 రూపాయలు ఇస్తావన్నయ్య. 200లో ఫస్ట్ ఆనంకి 300 ఇస్తవి, ఆనంకి 1000 రూపాయలు ఇస్తవి, 2000 ఇస్తావన్నయ్య. ఇప్పుడు 3,000 నుంచి 4,000 ఇచ్చాం. మొన్న నెల 7,000 తీసుకున్నావమ్మా? తీసుకున్నాను అన్నయ్య. ఏంటి పిల్లలందరూ గౌరవిస్తారా నీకు? ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కాదు, మీ పిల్లలు బాగానే చూసుకుంటారు కదా, వాళ్ళ పైన నువ్వు ఆధారపడడం లేదు, నీ డబ్బులతోనే నువ్వు ఆధారపడుతున్నావు. పిల్లల్ని బాగా చూసుకుంటావా? మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకుంటున్నావా? ఈ తల్లి ఓబులమ్మ బెంగళూరులో పిల్లలు జరిగిపోతుంది. పిల్లల్లో ఉండే మనవరాళ్లతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించడం, ఆ పనులని చేస్తుంది. అవసరమైనప్పుడు ఇక్కడికి వస్తుంది, మిగిలినప్పుడు కొడుకుల దగ్గరికి పోయి పిల్లలతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ఇల్లు ఇప్పుడే చెప్పింది, ఆ ఇల్లు బాగుంటే పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారని. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఆ ఇల్లంతా బాగు చేసే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. మంచి ఇల్లు కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ తల్లి, కూర్చోమ్మా. 3వది సెరికల్చర్. రాయా రంగనాథ్ రా, మాట్లాడు రంగనాథ్. సభా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మారుమూలమైనటువంటి ఈ కే గుండుమల గ్రామానికి విచ్చేసినందుకు గుండుమల గ్రామ పంచాయతీ తరపున సార్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, ఒక ముఖ్యమంత్రి వర్యులు ఒక మారుమూల గ్రామానికి రావడం మా పంచాయతీ ప్రజలు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యం. మేము కల్లో కూడా అనుకోలేదు సార్, చంద్రబాబు నాయుడు గారిని ఇలా దగ్గరగా వచ్చి మాట్లాడతామని. ఎక్కడో టీవీలో చూసినదే తప్ప ఇలా దగ్గరగా వచ్చి ఇంత సభావేదిక మీద దగ్గరగా వచ్చి మాట్లాడతామని ఎవరో కల్లో కూడా అనుకోలేదు సార్. మా గ్రామానికి ఇచ్చేసినందుకు మా పంచాయతీ తరపున మరొకసారి మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రీఫ్గా 2 నిమిషాల్లో మాట్లాడాలి. మీరు మా గ్రామానికి చేసినటువంటి మొట్టమొదటి సార్ కస్తూరిబా స్కూల్ మీరు మన ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలోనే కేటాయించారు సార్. అలాగే గురుకుల పాఠశాలను మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు చేశారు సార్.